అధికార కాంగ్రెస్ కు సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పారు. అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిందని ఆరోపించారు. నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కూకట్పల్లి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ, బుచ్చమ్మ ఒక మహిళ, పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్ లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిబోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. అట్లా ఒక బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 200 నుంచి 10 రెట్లు పెంచుకొని 2000 చేసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి ఆ 2000 తీసుకునే పేదవాళ్ళందరినీ బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఏం చెప్పినాడు ఆ రోజు? అత్తకి 4000, కోడలికి 2500 అన్నాడు. ఒక్కరికన్నా కనీసం 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికన్నా 4000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినాయా? అలవిగాని మాటలు చెప్పి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అని నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి శటగోపం పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. డి హబ్ పేరిట డయాగ్నోస్టిక్ పరీక్షలు, 24 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకున్నాం. అట్లాగే హైదరాబాద్ అంటే ఒకనాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఈ 3 తప్ప ఒక్క కొత్త ఆసుపత్రి కూడా కట్టలేదు 65 ఏళ్లలో గతంలో ఉన్న ప్రభుత్వాలు. ఒక్కటంటే ఒక్క ఆసుపత్రి కూడా కట్టలే. అప్పుడెప్పుడో స్వాతంత్రం రాకముందు నిజాం నవాబు కట్టిన గాంధీ, ఉస్మానియా, అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజగుట్ట, ఈ 3 తప్ప హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రభుత్వ దవాఖాన కూడా 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం కట్టలేదు. అదే మన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్ లోని పేద ప్రజల కోసం 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి, సనత్ నగర్ లో, ఎల్బీ నగర్ లో, అల్వాలలో, గచ్చిబౌలిలో, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం, తూర్పు అన్ని వైపులా 4 వైపులా 4000 కొత్త పడకలు, అందులో 3వ వంతు ఐసీయూ, ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం తిరగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం